సో లాస్ట్ వీడియోలో మొత్తానికైతే మోసపోయినాం. ఇంకా మాకు అస్సలు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. సో ప్రయాగరాజ్ అంతంతగా చూసుకొని ఇంకా అక్కడ స్నానాలు కూడా ఏం చేయలేదు. మళ్ళీ అలాగే ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక అయోధ్యకు వచ్చినాం అనమాట. సో అయోధ్యలో అయితే ఈ విధంగా మునిగి తెలుతున్నాం చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు మా పిల్లలు కానీ, మా ఆయన కానీ, ఇంకా చెన్నన్న అండ్ కుమారు. సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేసారు. మేము కూడా కాసేపు నీళ్ళల్లో స్నానం చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏంటంటే ఇంకా నీళ్ళు చూస్తుంటే వండు ఉన్నాయి కదా, రియల్గా కూడా ఇదే విధంగా ఉన్నాయి, వండుగానే ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఇక్కడ మాత్రమే ఫ్లాప్ అయ్యింది. అంటే కింద సిమెంట్ రాళ్ళో వేసినంటే నీళ్ళైతే ఇంకా ఫ్రెష్గా ఉండేవి. బట్ ఇంకా ఆ ఫెసిలిటీ చేయలేదు, మరి ఎందుకో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే శారీస్ కట్టుకోవడానికి, లేడీస్ శారీస్ కట్టుకోవడానికి 2-3 గదుల్లాగా మాత్రమే చేసిర్రు, అది రేకులతోని. సో అక్కడ కూడా కొంచెం ఫ్లాప్ అయింది అనిపించింది. అంటే ఇంకా జరుగుతూ ఉందేమో తెలీదు పనులు, ఇంకా చేస్తుందేమో గవర్నమెంట్, ఆ సదుపాయం కూడా తెలీదు. బట్ నాకు అనిపించింది ఇంకా చేయాలి అని. అండ్ ఇక్కడ ముందుకు వెళ్ళకూడదని వాళ్ళు ప్లాస్టిక్తో అంటే డబ్బాలతో వాళ్ళు బ్రిడ్జ్ లాగా కట్టిర్రు చూడండి. ఆ తర్వాత వెళ్తే బోట్లో వెళ్ళాలి, లేదంటే ఇంక ఇక్కడనే ఉండాలి, యువతలకి మాత్రమే ఉండాలి. సో అవతల కూడా నిజంగా నీళ్ళు వండే ఉన్నాయి, యువతలో ఎలా ఉన్నాయో అవతల కూడా నీళ్ళు వండుగానే ఉన్నాయి. అండ్ మేమైతే ఇక్కడ అయోధ్యలో అయితే ఫుల్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇక్కడ గంగా పూజ కూడా చేసుకొని ఇంకా అయోధ్యకి వెళ్ళినాం. అయోధ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనైతే ఫస్ట్ టైం అసలు మనసు తరించిపోయింది, నాకు అంత సంతోషంగా ఉంది మనసు. ఇంకా కాశీ యాత్రలో నాకు నచ్చిన మరొక ప్రదేశం అయితే అయోధ్య గురించి ఇంకా తర్వాత మాట్లాడతాను, తర్వాత వీడియోలో. చాలా 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 బాగుంది. ఇక్కడ వీళ్ళు ఇంకా నేను అన్నట్టుగా ఒక సిమెంట్తో మొత్తం ముందే అంటే ఇది ఎప్పటి నుంచో ఉండొచ్చులే నీళ్ళు. సో ఇంకా కొంచెం గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. సో ఇంకా నీళ్ళు లేకుండా ఫ్రెష్గా ఉండేవి. సో నా అభిప్రాయమే చెప్తున్నాను, మళ్ళీ ఎవరు రుద్దకండి కామెంట్లలో. మనకంత సీన్ లేదులే, కామెంట్లో వచ్చేంత సీన్ లేదులే, నాకు తెలుసు, బట్ చెప్తున్నాను. అండ్ మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే వీడియోలో బిజీగా ఉన్నాను. ఇక్కడ కూడా ట్రైన్ వెళ్ళడానికి అది అంత ఫెసిలిటీ ఉంది అక్కడ, ఇంకా కొంచెం ముందుకి అక్కడ చూస్తున్నారు కదా. సో చాలా బాగుంది అయోధ్య అయితే. మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇక్కడే రెడీ అయ్యి అయోధ్య చూడడానికి, అంటే రామ మందిరం చూడడానికి వెళ్ళినాము. ఇంకా అది తర్వాత చెప్తాను, తర్వాత చెప్పుకుందాము. సో మీరైతే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.